హాయ్ అండి, వెల్కమ్ టు సంతోష వంటలు ఛానల్. ఈరోజు వీడియోలో మనం పెసరట్టు ఉప్మా ఎలా చేసుకోవాలో చూసామండి. ఇక్కడ చూసారా, పెసరట్టు ఉప్మా ఎంత పర్ఫెక్ట్గా, ఎంత టేస్టీగా కనిపిస్తుందో. ఇది చాలా చాలా హెల్తీ కూడా అండి. కంపల్సరీ మీరు కూడా ఇంట్లో ఎక్కువగా చేసుకోవడానికి చూడండి ఈ పెసరట్టు ఉప్మా. ఈ పెసరట్టు ఉప్మా చేసుకోవడానికి మనం ముందు రోజు, అంటే రేపు మార్నింగ్ చేసుకుంటే ఈరోజు నైటే ఒక గిన్నెలో బియ్యాన్ని, ఇక్కడ చూసారా, ఇక్కడ ఒక 1 గ్లాస్ వరకు బియ్యాన్ని, అలాగే ఒక హాఫ్ గ్లాస్ వరకు పెసర్లని ఈ బియ్యంలో వేసుకోవాలండి. ఇక్కడ ఒక హాఫ్ గ్లాస్ వరకు తీసుకుంటున్నాము. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు మినపప్పుని వేసుకోవాలి. అలాగే ఇందులోనే ఒక 1 టీ స్పూన్ వరకు మెంతులని కూడా వేసుకోవాలండి. ఇప్పుడు మనం ఈ గిన్నెలో వాటర్ వేసి ఈ బియ్యాన్ని, ఈ పెసర్లని మంచిగా నానబెట్టుకోవాలండి. ఒక నైట్ అంతా నానాలి. ఒక 8 అవర్స్ వరకైనా మంచిగా నానాలండి. ఇవన్నీ ఇలా నానిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ మనం దీన్ని మంచిగా వాష్ చేసుకొని కొద్దిగా వాటర్ వేసి మిక్సీ పట్టుకోవాలండి. ఇక్కడ చూసారా, ఈ పప్పుని, బియ్యాన్ని, నానబెట్టిన దాన్నంతటిని మిక్సీ జార్లోకి వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని మనం దీన్ని మెత్తగా రుబ్బుకోవాలండి. ఇలా కన్సిస్టెన్సీ ఉండాలి పెసరట్టు వేసుకోవడానికి. ఇలాగే మిగతా బియ్యాన్ని, పెసర్లని మంచిగా మిక్సీ పట్టి పెట్టుకోవాలండి. ఇలాగా ఉండాలి కన్సిస్టెన్సీ. ఇప్పుడు మనం దీంట్లోకి ఒక 1.5 టీ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేయాలండి. ఇలా 1.5 టీ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసేసి దీన్ని మంచిగా కలిపి పక్కన పెట్టుకోవాలండి. ఒక పావు గంట వరకు అలా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఈ పెసరట్లోకి ఉప్మాని రెడీ చేసుకుందాం. దానికోసం ఇక్కడ ఒక ఉల్లిగడ్డని, 2 పచ్చిమిర్చిని, 2 కరివేపాకు రెమ్మల్ని, అలాగే కొద్దిగా పల్లీలని, శనగపప్పుని ఇలా తీసుకున్నామండి. ఇవన్నీ వేసి చేసుకుంటే ఉప్మా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం ఉప్మా చేసుకోవడానికి గ్యాస్ పైన ఒక కడాయి పెట్టేసి ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని కొద్దిగా జీలకర్ర, అలాగే కొద్దిగా ఆవాల్ని వేసుకోవాలండి. అలాగే శనగపప్పుని, పల్లీలని వేసి మంచిగా వేయించుకోవాలి. అలాగే పచ్చిమిర్చిని కూడా వేసి ఇవన్నీ మంచిగా వేగనివ్వాలండి. ఇవి కొద్దిగా టైం పడతాయి, అందుకని మనం ఇవి ఫస్ట్ వేసుకోవాలి. ఇవన్నీ ఇలా మంచిగా వేగిన తర్వాత మనం కరివేపాకు రెమ్మల్ని, అలాగే ఉల్లిగడ్డల్ని కూడా వేసి కొద్దిగా వేయించుకోవాలండి. ఒక 2 నిమిషాలు అలా వేయించుకోవాలి. ఈ ఉప్మా చేసుకోవడం అయితే చాలా చాలా సింపుల్. పెసరట్టులోకి ఉప్మా పెట్టుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. కంపల్సరీ ఇలా ట్రై చేయండి. సింపుల్గా పెసరట్టు వేసుకొని చట్నీతో కూడా తినొచ్చు, కానీ ఇలా ఉప్మాతోనే మంచిగా ఉంటుందండి పెసరట్టు టేస్ట్. ఇప్పుడు మనం 1 గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేస్తున్నాం. అలాగే ఒక 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఈ వాటర్ అంతా బాయిలింగ్కి వచ్చేంత వరకు చూడాలండి. ఇలా వాటర్ బాయిలింగ్కి వచ్చిన తర్వాత మనం ఉప్మా రవ్వని వేసుకోవాలండి. ఇక్కడ చూసారా, కొద్దిగంత తక్కువ, ఒక 1 కప్ అండి ఇది. ఈ 1 గ్లాస్ వాటర్కి ఇంత ఉప్మా రవ్వ అయితే సరిపోతుందండి. ఈ ఉప్మా రవ్వని ఇలా వాటర్లో వేసుకుంటూ వెంటనే కలుపుకుంటూ ఉండాలండి. ఇది ఉండలు కట్టకుండా ఇలా గరిటెతో మంచిగా కలుపుకుంటూ ఉండాలి. ఇలా ఒక 2 నిమిషాలు కలిపి పక్కన పెట్టుకున్నామంటే మనకి ఉప్మా రెడీ అండి. మనకి పెసరట్లోకి మరీ లూజ్గా కాకుండా
కొద్దిగా పొడి పొడిగానే ఉంటే బాగుంటుందండి ఉప్మా. మనం దీన్ని ఇలా పక్కన పెట్టుకున్నాక ఇప్పుడు పెసరట్టు వేసుకోవడం స్టార్ట్ చేద్దాం. ఈ పెసరట్టు పిండిని ఇలా మళ్ళీ మంచిగా కలుపుకొని మనం గ్యాస్ పైన దోశ పాన్ పెట్టేసి దీన్ని బాగా వేడి చేసుకోవాలండి. ఇలా బాగా వేడయిన తర్వాత ఒక గరిటెతో పిండిని ఇలా కొద్దిగా తీసుకొని మంచిగా దోశలాగా వేసుకోవాలండి. సేమ్ ఈ పెసరట్టు కూడా దోశలాగానే గరిటెతో మంచిగా తిప్పుకుంటూ వేసుకోవాలండి పిండిని. ఇలా పెసరట్టు వేసుకున్నాక చుట్టూ మనం దానిపైన ఆయిల్ వేసుకోవాలండి. ఇలా కంపల్సరీ ఆయిల్ వేయడం వల్ల పెసరట్టు మనకి మంచిగా వస్తుందండి. ఇలా ఈ పెసరట్టు అంతా ఒకవైపు మంచిగా కాలిన తర్వాత దీన్ని మెల్లిగా ఇలా టర్న్ చేసుకోవాలండి. ఇలా సైడ్స్ అంతా కొద్ది కొద్దిగా తీసుకుంటూ ఈ పెసరట్టుని మంచిగా ఇంకొక వైపుకి టర్న్ చేసుకోవాలండి. చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో? అలాగే ఇంకొక వైపు కూడా దీన్ని మంచిగా కాలనివ్వాలండి. ఇలా రెండు వైపులా కాలిన తరువాత మనం ముందుగా చేసి పెట్టుకున్న ఉప్మాని కొద్దిగా తీసి పెసరట్టు మధ్యలో ఇలా పెట్టుకోవాలండి. మీకు కావాల్సినంత ఉప్మాని ఈ పెసరట్టులో ఇలా పెట్టుకొని దీన్ని ఇలా ఒక సైడ్కి టర్న్ చేసుకోవాలండి పెసరట్టుని. సేమ్ మసాలా దోశలాగే ఇలా మంచిగా ఒక సైడ్కి టర్న్ చేసుకొని మనం దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవడమేనండి. అలాగే ఇంకొక పెసరట్టు కూడా వేసుకుందాం. ఇక్కడ సేమ్ ప్రాసెస్ రిపీట్ చేస్తున్నామండి. పిండి కన్సిస్టెన్సీ ఇలాగా ఉండాలి. మరి ఎక్కువగా కూడా వాటర్ వేసుకోకుండా ఇలా కొద్దిగా వాటర్ వేసుకొని పాన్ అయితే మంచిగా వేడవ్వనివ్వాలండి. అప్పుడే మనకి పెసరట్టు అయినా దోశ అయినా మంచిగా వస్తుంది. కొద్దిగా పిండిని ఇలా పెనం పైన వేసుకొని గరిటెతో ఇలా మంచిగా తిప్పుకుంటూ ఉండాలండి. ఈ పెసరట్టు వేసుకోవడం చాలా చాలా ఈజీగా అవుతుందండి దోశ కంటే కూడా. ఇలాగా పెసరట్టు అంతా వేసుకొని మంచిగా ఆయిల్ వేసుకోవాలండి దానిపైన, దాని చుట్టూ. ఈ పెసరట్టు అంతా ఇలా మంచిగా ఒక సైడ్కి కాలనివ్వాలి. ఇలా ఒక సైడ్ అంతా కాలిన తర్వాత మళ్ళీ దీన్ని ఇంకొక సైడ్కి మెల్లిగా టర్న్ చేసుకోవాలండి. ఇలా ఆయిల్ వేయడం వల్ల పెసరట్టు దానంతట అది మంచిగా పైకి లేస్తుందండి. కంపల్సరీ ఆయిల్ వేయాలి. ఇప్పుడు దీన్ని ఇంకొక సైడ్కి ఫ్లిప్ చేసుకొని ఈ సైడ్ కూడా మంచిగా కాల్చుకోవాలండి. ఇలా రెండు వైపులా పెసరట్టు అంతా మంచిగా కాలిన తరువాత మనం ఈ పెసరట్టు మధ్యలో ఉప్మా పెట్టుకోవాలి. మళ్ళీ ఇలా ఉప్మా పెట్టేసుకొని దీన్ని ఒక సైడ్కి ఇలా ఫ్లిప్ చేసుకున్నామంటే అంతే అండి. చాలా చాలా టేస్టీగా ఉండే పెసరట్టు ఉప్మా రెడీ అండి. దీన్ని మీరు ఏ చట్నీ లేకపోయినా ఇలాగే ఉప్మాతో అయినా తినేయొచ్చు పెసరట్టు. లేదు ఉప్మా చేసుకోకపోతే ఉత్త పెసరట్టు అయినా ఏదైనా చట్నీతో తినొచ్చండి. అంత టేస్టీగా ఉంటుంది. పైగా పెసర్లు హెల్త్కి చాలా మంచిదండి. పైగా ఈ పెసరట్టు ఉప్మా తింటే ఎక్కువగా ఆకలి కూడా వేయదు. దీన్ని ఇలా ఒక ప్లేట్లోకి తీసుకోవడమే. ఇలా ఒక ప్లేట్లోకి తీసుకొని మనం టమాటా చట్నీతో దీన్ని సర్వ్ చేసుకుంటున్నాము. ఇక్కడ టమాటా పిక్కిల్ అండి, ఇది నిలువ పచ్చడి. ఇలా టమాటా పచ్చడితో తిన్నామంటే పెసరట్టు చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ పెసరట్టు ఉప్మా ఈజీగా సింపుల్గా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసాము కదా. కంపల్సరీ మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ subscribe to my channel for more videos. Thank you for watching once again. Take care. See you in next video. Bye bye.